డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన భారతదేశ చరిత్ర సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే మౌర్య సామ్రాజ్యం. ఈ మౌర్య సామ్రాజ్యంకి భారతదేశంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని మనం ముందు తెలుసుకొని తర్వాత ఈ చాప్టర్ గురించి లేదా ఈ పాఠం గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ టైప్లో క్వశ్చన్స్ అడగొచ్చు అనేటటువంటి దాని గురించి మొత్తం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మౌర్య సామ్రాజ్యానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని చూస్తే, భారతదేశంలోనే కాదు ఆనాడు సమకాలీన ప్రపంచంలో చాలా గొప్ప చక్రవర్తిగా పేరు పొందినటువంటి అశోక అనేటటువంటి చక్రవర్తిని అందించినటువంటి సుప్రసిద్ధమైనటువంటి రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. ఓకే కదా? ప్రపంచంలో కొంతమందిని ద గ్రేట్ అంటారు. అందులో ఒకడు అశోకుడు. మనకి టోటల్గా ప్రపంచ చరిత్రను గమనించినట్టయితే కొంతమందిని అంటే వేల మీద లెక్క పెట్టేటటువంటి వాళ్ళని మాత్రమే ద గ్రేట్ అంటారు. అలెగ్జాండర్ ద గ్రేట్, అశోక ద గ్రేట్, అక్బర్ ద గ్రేట్, అవునా కదా? అలా కొంతమందిని పిలుస్తారు. అలాంటి వాళ్ళల్లో ఒకడైనటువంటి అశోకుణ్ణి అందించినటువంటి సుప్రసిద్ధమైనటువంటి రాజవంశంగా మౌర్య సామ్రాజ్యాన్ని చెప్తారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, భారతదేశం అనగానే అద్భుతమైనటువంటి కట్టడాలు గుర్తుకొస్తాయి. ఆ అద్భుతమైన కట్టడాల్లో బౌద్ధ మత స్తూపాలు. అర్థమైంది కదా? భారతదేశంలో సాంచి స్తూపం కానీ, బర్హత్ స్తూపం కానీ, మన అమరావతి స్తూపం కానీ, అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఫణిగిరి, ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఫణిగిరి స్తూపం కానీ, లేదా మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అమరావతి స్తూపం కానీ, ఇలాంటి ప్రసిద్ధి చెందినటువంటి స్తూపాలు ఒకటి కాదు, రెండు కాదు, 84,000 స్తూపాలను నిర్మించినటువంటి రాజవంశం అంటే మన మౌర్య సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ఓకే కదా? భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం కంటే ముందు పరిపాలన చేసిన చక్రవర్తులు ఏమైనా కట్టడాలు కట్టించారా అంటే దానికి సరైనటువంటి ఆధారాలు లేవు. పాటలీపుత్రం అనే నగరాన్ని అజాతశత్రువు అనే చక్రవర్తి నిర్మించినట్టుగా అద్భుతమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ ఇక పాటలీపుత్రం తర్వాత అంతటి అద్భుతమైనటువంటి కట్టడాలు ఎవరూ కట్టించలేదు. కానీ మౌర్య సామ్రాజ్యానికి దక్కిన గొప్ప అరుదైనటువంటి విషయం ఏంటంటే, ఒకటి కాదు, రెండు కాదు, 84,000 స్తూపాలను నిర్మించినటువంటి రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, భారతదేశం మొత్తాన్ని ఏకం చేయాలని ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి చక్రవర్తి అనగానే మనకి నందవంశానికి చెందినటువంటి మహాపద్మనందుడనే చక్రవర్తి దేశం మొత్తాన్ని ఏకం చేయాలని ప్రయత్నం చేసిన చక్రవర్తి అని చెప్తారు. కానీ అతని ప్రయత్నాలు కొంతవరకే సఫలమైనవి. అయితే భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి చూపించినటువంటి రాజవంశం ఏదంటే మౌర్య సామ్రాజ్యం. అంటే నందవంశం వాళ్ళు ఏ దేశాన్ని అయితే ఏకం చేయాలని ప్రయత్నం చేశారో, వాళ్ళు ప్రయత్నం అనేటటువంటి సఫలం కాకపోతే ఆ ప్రయత్నాన్ని కార్యరూపంలో చేపట్టి ఇండియా మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి భారతదేశ రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం గురించి చెప్తారు. ఓకే కదా? బాగా అర్థం చేసుకోండి. అంటే ఇండియా కేకు ముక్కల్లాగా విడివిడిగా ఉంటే దాని అంతటిని ఏకం చేసి పరిపాలించిన, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఏకం చేసి పరిపాలన చేసిన మొట్టమొదటి రాజవంశంగా ఈ మౌర్య సామ్రాజ్యాన్ని చెప్తారు. ఇది ఈ రాజవంశంలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఇంకోటి ఏంది, మౌర్య సామ్రాజ్యానికి మన భారతదేశంలో ఉన్న ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే, మౌర్య సామ్రాజ్యం స్థాపించటానికంటే ముందు భారతదేశానికి పర్షియన్లు దండయాత్రకు వచ్చారు, గ్రీకులు దండయాత్రకు వచ్చారు. ఇలా విదేశీయుల దండయాత్రలతో సతమతం అయిపోయి భారతదేశంలో రాజకీయ సుస్థిరత అనేటటువంటిది కరువైనటువంటి పరిస్థితుల్లో ఇండియాలోకి విదేశీయులని రానియకుండా ఇండియాని రాజకీయంగా సుస్థిరం చేసి ఏకఛత్రాధిపత్యం వహించేటట్టు చేసి ఈ దేశాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం, ఓకేనా, ఏకకేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి రాజవంశం ఏదంటే ఫస్ట్ రాజవంశం మౌర్య సామ్రాజ్యం. అర్థమైంది కదా? భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనా విధానం లేదా ఏకకేంద్రీకృత పరిపాలనా విధానాన్ని ప్రజలకు అలవాటు చేసి
విదేశీ దండయాత్రల్ని ఇండియా వైపు చూడకుండా చేసినటువంటి రాజవంశంగా ఈ మౌర్య సామ్రాజ్యాన్ని చెప్తారు. ఇకపోతే చూడండి, 4 సింహాల కిరీట స్తంభం 1950వ సంవత్సరం జనవరి 24వ తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్తు చిట్ట చివరి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాజ్యాంగ సభ ప్రతినిధులందరూ కలిసి ఏకకంఠంతో తీర్మానం చేసిన అంశం ఏంటంటే, అశోకుడు సారనాథ్లో వేయించినటువంటి స్తూపాన్ని భారత ప్రభుత్వ అధికారిక చిహ్నంగా తీసుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎప్పుడూ కూడా అధికార స్తూపంగా లేదా అధికార చిహ్నంగా వాడుతున్నది ఏంటంటే సారనాథ్ స్తూపం. ఈ స్తూపాన్ని వేయించినటువంటి రాజవంశం అనగానే వెంటనికి గుర్తు రావాల్సింది ఏంటంటే మౌర్య సామ్రాజ్యం. ఓకే కదా, ఇది భారతదేశంలో మౌర్య సామ్రాజ్యానికి దక్కినటువంటి అరుదైనటువంటి అవకాశం. అరుదైన అవకాశం అని ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలన చేసినాయి. అతి చిన్న రాజవంశాల దగ్గర నుంచి మొదలు పెడితే ఏకఛత్రాధిపత్యం వహించే రాజవంశాలు చాలా పరిపాలన చేసినాయి. మౌర్యుల తర్వాత గుప్త సామ్రాజ్యం వచ్చింది, అవునా, తర్వాత పుష్యభూతి వంశం వచ్చింది, ఢిల్లీ సుల్తాన్లు వచ్చారు, మొఘల్ చక్రవర్తులు వచ్చారు, విజయనగర చక్రవర్తులు వచ్చారు, గోల్కొండ నవాబులు వచ్చారు, నిజాం నవాబులు వచ్చారు, కాకతీయులు ఓ నెంబర్ ఆఫ్ రూలర్స్ ఇండియాను ఒక ఏలు ఏలారు. అయితే వాళ్ళెవరికీ దక్కనటువంటి అరుదైనటువంటి అవకాశం భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి దక్కింది. అది 4 సింహాల కిరీట స్తంభాన్ని మన భారత ప్రభుత్వం అధికారిక చిహ్నంగా నేటికి ఉపయోగించటం అంటే వాళ్ళు చేసుకున్న అదృష్టం. ఇకపోతే చూడండి, చాణక్య నీతి అంటారు. చక్రవర్తికి పరిపాలనలో సలహాలు ఇవ్వటంతో పాటు పరిపాలన వ్యవహారాలు ఎలా చేయాలో, అంటే శత్రువుతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, రాజకీయం ఎలా చేయాలి, దౌత్య విషయాలు ఎలా ఫాలో కావాలి, విదేశీ చక్రవర్తులతో ఎలా నడుచుకోవాలి, చివరికి అంగరక్షక దళాన్ని కూడా ఎలా పెట్టుకోవాలి, అదేవిధంగా యథా రాజా తదా ప్రజ, అంటే రాజు ఎలా ఆలోచిస్తే ప్రజలు అలా ఆలోచిస్తారని చెప్పి, అదేవిధంగా చక్రవర్తికి మంత్రిమండలి అనేటటువంటిది చాలా అవసరం. చక్రవర్తి అనేటటువంటి వాడు మంత్రిమండలి అనేవాళ్ళు ఎలా ఉండాలంటే, ఒక బండికి కట్టినటువంటి 2 ఎద్దుల్లాగా ఉండాలి. 2 ఎద్దులు సమానంగా నడిస్తేనే బండి కరెక్ట్గా నడిచినట్టు, రాజు మంత్రిమండలి కరెక్ట్గా ఉంటేనే రాజ్యం కొనసాగుతుందని చెప్పి అద్భుతమైనటువంటి నీతి సూత్రాలని మనకి నేర్పినటువంటి గొప్ప వ్యక్తి కౌటిల్యుడు. ఈయనని చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అంటారు. ఈయన రాసినటువంటి అర్థశాస్త్రం ఒక మౌర్య సామ్రాజ్యాన్ని నిలబెట్టడం కాదు, ఈ రోజుల్లో కూడా భారతదేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా చదువుతున్నటువంటి పుస్తకం, చదవాల్సిన పుస్తకం ఏదంటే అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రాన్ని రాసినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే కౌటిల్యుడికి దక్కింది. ఎంత 2000 సంవత్సరాల క్రితమే అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఏ విషయం అంటే, నీళ్ళల్లో ఉన్న చేప నీళ్లు తాగకుండా ఎలా ఉండలేదో, ఓకేనా, నీళ్ళల్లో ఉండే చేప నీళ్లు తాగకుండా ఎలా ఉండలేదో, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుడు లంచం తీసుకోకుండా ఉండలేడు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తుడు లంచం తీసుకోకుండా ఉండలేడు అనేటటువంటి విషయాన్ని చక్కగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే చక్రవర్తికి అర్థమయ్యేటట్టుగా ఊహించి చెప్పినటువంటి వ్యక్తి చాణక్యుడు. అర్థమైనా? ఈయన్ని ఇండియన్ మ్యాకియావెల్లీ అనే పేరుతో పిలుస్తారు. ఇండియన్ మ్యాకియావెల్లీ. అప్పట్లో ప్రష్యా దేశంలో మ్యాకియావెల్లీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ద ప్రిన్స్ అనే గ్రంథం రాసిండు. ద ప్రిన్స్ అనే గ్రంథం ఐరోపా ఖండంలో ఎంత ప్రాధాన్యత పొందిందో, మన భారతదేశంలో ఈయన రాసినటువంటి అర్థశాస్త్రం అనే పరిపాలనాపరమైనటువంటి గ్రంథం మౌర్యుల చరిత్రతో పాటు భారతదేశ చరిత్రకి ఆయువు పట్టయింది. ఆ ఘనత మౌర్య సామ్రాజ్యానికి దక్కింది. ఎందుకంటే ఆయన మౌర్యుల కాలంలో ఇది రాశాడు కాబట్టి. ఇకపోతే చూడండి, ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడికి దక్కిన అరుదైనటువంటి విషయం ఏంటంటే, ఇతడు ఒక పశువులు కాసుకునేటటువంటి వ్యక్తి. పశువులు కాసుకునేటటువంటి వ్యక్తి ఒక పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా తయారయ్యి ఏకఛత్రాధిపత్యంగా భారతదేశాన్ని పరిపాలన చేసి, తర్వాత కాలంలో నాకు ఈ రాజ్యం వద్దు ఏమొద్దు అని చెప్పి త్యాగం చేసి జైన మతంలో చేరి సల్లేఖన వ్రతం తీసుకున్న మొట్టమొదటి భారతదేశ చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. ఆయనే మౌర్య చంద్రగుప్తుడు అంటారు. చూడండి, రాజ్యానికి వచ్చినటువంటి ఎవడు కూడా రాజ్యాన్ని వదులుకోవటానికి ఇష్టపడాడు, అవునా కాదా? చక్రవర్తి పదవిని వదులుకోవటానికి ఇష్టపడ్డు. కానీ
అద్భుతంగా అవకాశం ఉన్నప్పటికీ కూడా నాకు ఈ పరిపాలన వద్దు ఏమొద్దు అని చెప్పి త్యాగం చేసి జైన మతంలో జాయిన్ అయ్యి సల్లేఖన వ్రతం తీసుకున్న చంద్రగుప్త మౌర్యుడు లేదా మౌర్య చంద్రగుప్తుని అందించిన రాజవంశం అంటే మనకి మౌర్య సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ఇకపోతే నాణ్యాలు విషయం ఏంటంటే భారతదేశంలో నాణ్యాల ప్రస్తావన అంటే ఆర్యుల దగ్గర నుంచి మన దేశంలో ప్రారంభమైంది. ఆర్యులు భారతదేశంలో తొలిసారిగా నాణ్యాలు వేయటం ప్రారంభించారు. కానీ మౌర్యుల కాలం నుంచే ఒక ప్రామాణిక నాణ్యాలు అంటే నాణ్యాలంటే ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో వేయాలి, ఇంత కొలమానంలో వేయాలి, ఈ లోహంతో వేయాలి, ఈ ముద్రలు వేయాలి, ఈ బొమ్మలు వేయాలి, ఈ చక్రవర్తి బిరుదులు వేయాలనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిన ఫస్ట్ రాజవంశం ఏదంటే మౌర్య సామ్రాజ్యం. ఒకటేంటి, భారతదేశాన్ని మొత్తం ఏకం చేశారన్నటువంటి సామ్రాజ్యం అంటే మనకి మౌర్య సామ్రాజ్యం. చూడండి, యావత్తు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం తీసుకొచ్చింది మౌర్య సామ్రాజ్యం. ఒక్కటే ఎక్కడ, తమిళనాడులో చేర, చోళ, పాండ్య, వాటిని మనం సంగం రాజ్యాలు అంటారు. ఈ సంగం రాజ్యాలు తప్పితే మిగతా భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలన చేసినటువంటి రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. ఓకే కదా. నెక్స్ట్ విషయం ఏంటంటే అశోక స్తంభం అనగానే మౌర్య సామ్రాజ్యం. అశోక స్తంభం అనగానే భారత ప్రభుత్వ అధికారిక చిహ్నం గుర్తుకొచ్చేదంటే మనకి మౌర్య సామ్రాజ్యం గుర్తుకు రావాలి. ద గ్రేట్ అశోక అనగానే గుర్తుకు రావాల్సిన వంశం అంటే మౌర్య సామ్రాజ్యం. గొప్ప నాణ్యాలని, ఒక ప్రామాణిక నాణ్యాలను వేయించిన భారతదేశ రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం గుర్తుకు రావాలి. గొప్ప గొప్ప కట్టడాలు ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి. శాసనాలు వేసిన మొట్టమొదటి భారతదేశ రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. శాసనాలు వేయించిన మొట్టమొదటి భారతదేశ చక్రవర్తి అంటే అశోక సామ్రాట్. అశోక సామ్రాట్ ఏ రాజవంశం? మౌర్య సామ్రాజ్యం. అంతేకాదు, అశోకుడు పరిపాలనకు వచ్చేంత వరకు భారతదేశంలో ఏ చక్రవర్తులు ఏ కట్టడాన్ని నిర్మించినా, ఏ నిర్మాణం చేపట్టినా చెక్కతోనో కలపతోనో కట్టడాలు నిర్మించేవాళ్ళు. చెక్కతోనో కలపతోనో, దారువు అంటే చెక్క కదా, దాంతో నిర్మిస్తే ఎండకు ఎండినా వానకు తడిసినా అవి పాడైపోయేది. తొలిసారిగా రాయిని అంటే శిలను ఉపయోగించి కట్టడాలు కట్టించటం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా చేసిన రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. ఓకే కదా. అదేవిధంగా చాణక్యుడు అనగానే మౌర్య సామ్రాజ్యం. మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతం చేసిన మొదటి చక్రవర్తి అంటే గుర్తుకు రావాల్సింది మౌర్య సామ్రాజ్యం. ద గ్రేట్ అశోక. అర్థమైనా? అశోకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చక్రవర్తి అనేవాడు దైవాంశ సంభూతుడు, అంటే రాజు అనేటటువంటి వాడు దేవుడితో సమానం, అతడు అవతార పురుషుడు అని భావించబడుతున్న ఆనాటి సమకాలీన ప్రపంచంలో చక్రవర్తి అంటే ఒక బానిస లాంటి వాడు. నా కడుపున పుట్టిన పిల్లల్ని నేను ఎంత క్షేమంగా ఉండాలని కోరుకుంటానో ప్రజలందరినీ కూడా నేను కన్నబిడ్డల్లాగా చూసుకుంటానని చెప్పి, ప్రజల కోసమే జీవితం అని చెప్పి, ప్రజలకు నేను ఒక బానిస లాంటి వాడిని అని చెప్పి పరిపాలన చేసిన మొట్టమొదటి ప్రపంచ చక్రవర్తి అంటే అశోకుడు. ఆ అశోకుడిని అందించిన రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాజవంశానికి భారతదేశ చరిత్రలో ఎన్నెన్నో అద్భుతాలు గొప్పతనాలు ఉన్నాయి. అయితే ఈ రాజవంశం గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమి అడగొచ్చు బిట్లు అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి యాంగిల్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బాగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, టీచర్ పోస్టులు కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ప్రతి పరీక్షలో కూడా మౌర్య సామ్రాజ్యం అనే పాఠం లేకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్స్ పేపర్ ఉండదు. అది షూర్. మీరు సివిల్ సర్వీస్ రాసినా కూడా మౌర్య సామ్రాజ్యం అనేటటువంటి పాఠం లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అది ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశం. రాజ్యం వేరు, సామ్రాజ్యం వేరు. రాజ్యం అంటే ఒక చిన్న ఏరియాకి పరిమితం అయితే దాన్ని రాజ్యం అంటారు. సామ్రాజ్యం అంటే రాజ్యాలన్నిటిపైన సార్వభౌమాధికారం కొనసాగిస్తే దాన్ని సామ్రాజ్యం అంటారు. అలా భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజ్యం అంటే లేదా సామ్రాజ్యం అంటే మౌర్య సామ్రాజ్యం గుర్తుకొస్తాం. భారతదేశంలో రాజులు అనేవాళ్ళు, కానీ సామ్రాజ్య చక్రవర్తి అని పిలిపించుకున్న మొట్టమొదటి రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. అందుకే ఈ మౌర్య సామ్రాజ్యం వేసిన ప్రతి అడుగు కూడా తర్వాత కాలంలో భారతదేశాన్ని పరిపాలన చేసిన ఎన్నో రాజవంశాలకి పరిపాలనాపరమైనటువంటి అడుగులను నేర్పింది. వీళ్ళు వేసే ప్రతి అడుగు వాళ్ళకి ఆదర్శం అయిపెట్టేటట్టు చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసిన ఫస్ట్ ఉత్తర భారతదేశ రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. భూమిని పేదవాళ్లకు, బ్రాహ్మణులకు దానం చేసిన మొట్టమొదటి రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూ సర్వే
వ్యవసాయ భూమి ఎంత ఉంది, మెట్ట భూమి ఎంత ఉంది, ఆయకట్టు భూమి ఎంత ఉంది, అచ్చుకట్ట భూమి ఎంత ఉంది అని వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా డాటా తయారు చేసిన మొట్టమొదటి భారతదేశ రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. అదేవిధంగా పరిపాలన చేస్తున్న చక్రవర్తికి ఆర్థికపరమైనటువంటి సహకారం అందించేటట్టుగా శ్రేణి వ్యవస్థ, సమాజంలో ఎన్ని కుల సంఘాలు ఉంటాయో ప్రతి కుల సంఘానికి ఒక శ్రేణిని ఏర్పాటు చేసి ఆ శ్రేణుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసిన మొట్టమొదటి భారతదేశ రాజవంశం అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారంటే మౌర్యులు గుర్తుకొస్తారు. అక్కడ దాకేందుకు మన 2 తెలుగు ప్రాంతాలను పరిపాలన చేసినటువంటి ఆంధ్ర శాతవాహనులకి పరిపాలన అంటే ఏందో చేసి చూపించి వాళ్ళని కూడా గొప్ప చక్రవర్తులుగా తయారు చేసిన రాజవంశం అంటే మన మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం వాళ్ళకే శాతవాహనులు మొట్టమొదటిసారిగా సామంతులుగా పనిచేశారు. శాతవాహనులు వీళ్ళకి సామంతులుగా ఉండబట్టే పరిపాలనాపరమైన అనుభవాన్ని సంపాదించుకొని వాళ్ళు సంపాదించిన అనుభవాన్ని అంతా కూడా మన 2 తెలుగు ప్రాంతాలపైన అద్భుతంగా చేపించారు. శాతవాహనులు అంటే నెంబర్ 1 చక్రవర్తులు అని చెప్పి మన 2 తెలుగు ప్రజలు వాళ్ళని గొప్పగా కీర్తించారంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా ఆ గొప్పతనం ఎవరికి దక్కుద్దంటే మౌర్యులకి దక్కుద్ది. అందుకని మీరు ఏ పోటీ పరీక్ష రాసినా కూడా ఈ పాఠం లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. కాకపోతే విద్యార్థి మిత్రులు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ పోటీ పరీక్ష రాస్తారో దానికి తగ్గట్టుగా ఈ మౌర్యుల పాఠంలో ఇంపార్టెంట్ విషయాలు చదువుకోవాలి. ఉదాహరణకి మీరు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు రాస్తున్నారనుకోండి, వాటికి అప్పుడు దీంట్లో ఈ పాఠంలో ఏం ఇంపార్టెంట్ చదువుకోవాలంటే మౌర్యుల కాలంలో న్యాయస్థానాలు, మౌర్యుల కాలంలో కోర్టులు అంటే 100 న్యాయస్థానాలను ఏమని పిలుస్తారు, 400 న్యాయస్థానాలను ఏమని పిలుస్తారు, 800 న్యాయస్థానాలను ఏమని పిలుస్తారు, న్యాయమూర్తులను ఏమని పిలుస్తారు, ఇట్లాంటి బిట్లు రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. సివిల్ న్యాయస్థానాలను ఏమంటారు, తర్వాత క్రిమినల్ న్యాయస్థానాలను ఏమంటారు అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ విధంగా మౌర్యుల పాఠం మీద దృష్టి పెట్టాలి. ఉదాహరణకి మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారనుకోండి, రెవెన్యూకి సంబంధించిన బిట్లు అంటే మౌర్యుల కాలంలో భూమి శిస్తు వసూలు చేసే అధికారిని ఏమంటారు, మౌర్యుల కాలంలో భూమి శిస్తు ఎలా ఉండేది, రాజుకు ప్రత్యేకంగా ఏమన్నా భూమి ఉండేదా, సొంత భూమి ఏమన్నా ఉండేదా, అదేవిధంగా పన్నులు ట్యాక్సులు ఎలా ఉండేవి, అదేవిధంగా పిండాకర పన్ను అంటే ఏంది, సేనభక్త పన్ను అంటే ఏంది, బాగా అనే పన్ను ఏంది, తర్వాత బలి అనే పన్ను ఏంది, శుల్క అంటే పన్ను ఏంది, పన్నులు. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మౌర్యుల కాలంలో వచ్చినటువంటి పన్నుల వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓకేమా? అట్లా ఓకేనా? అలా గుర్తుపెట్టుకు అట్లా చదివితే మీకు న్యాయం, ఆ పాఠానికి మీరు న్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే అంతసేపు ఆ పాఠం చదివినందుకు చాలా పెద్ద పాఠం కాబట్టి అంతసేపు ఆ పాఠం చదివినందుకు రేపు ఎగ్జామ్లో మీరు సక్సెస్ఫుల్గా ఆన్సర్లు చేసి రావాలంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ని బట్టి ఈ పాఠంలో ఇంపార్టెంట్ బిట్లను చదవాలి. ఓకేగా? నేను మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా చేస్తున్న టీచర్ పోస్టుల వాళ్ళకు కూడా వీటి మీద ఏం క్వశ్చన్స్ అడుగుతాడు అనేది నాకు తెలుసు, ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి మన 2 తెలుగు రాష్ట్రాలలో, దాంతోపాటు సివిల్స్ ప్రిపేర్ అవుతారు అనుకోండి, దీంట్లో వ్యాసాల టైపులో ఎలా క్వశ్చన్స్ రాయాలో కూడా నేను మీకు సందర్భానుసారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఉదాహరణకి అశోకుడి ధర్మ విధానం గురించి రాయమంటాడు, కళింగ యుద్ధం అశోకుని జీవితంలో ఎలాంటి మార్పుకు దారితీసింది అంటాడు, ప్రజల పరిపాలకుడుగా అశోకుడికి గొప్ప పేరు తీసుకొచ్చిన సంఘటనలు ఇన్ని అంటాడు, భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పరిపాలన వ్యవస్థ ఎలాంటి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది భారతదేశంలో. ఇలాంటి వ్యాస టైపమైనటువంటి క్వశ్చన్స్కి కూడా మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వ్యాసాలు ఎలా రాయాలనేది. మొత్తానికైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాఠం లేకుండా మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు నేషనల్ లెవెల్లో జరగబోయే సివిల్ సర్వీస్లో ఈ ప్రశ్నాపత్రం అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ కండమ్మ. ఇందాక చెప్పినటువంటి హైలైట్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోమాకండి. రేపో ఎల్లుండో ఎగ్జామ్కి వెళ్తాం అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని పోయినా చాలు, డిపాజిట్ గ్యారంటీ. ఓకేనా? ఇకపోతే మౌర్య సామ్రాజ్యం, మౌర్యన్స్ ఎంపైర్, దానికి సంబంధించిన విషయం చూస్తే అసలు మౌర్యుల గురించి మనం అధ్యయనం చేయాలంటే సోర్స్ ఆఫ్ మౌర్యన్స్ ఎంపైర్, అసలు మౌర్యుల చరిత్రకి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా, భారతదేశ చరిత్రలో మౌర్య రాజవంశం గురించి మనం ఈరోజు అధ్యయనం చేస్తున్నామంటే వాళ్ళ చరిత్రకు ఆధారాలు ఏంటని చూస్తే కౌటిల్యాస్ అర్థశాస్త్రం. ఇందాక చెప్పాను నేను, కౌటిల్యుడు అనగానే మనకు వెంటనే అర్థశాస్త్రం గుర్తుకొస్తుంది, అందుకని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చాను. కౌటిల్యుడు అనగానే అర్థశాస్త్రం గుర్తుకొస్తుంది. అర్థశాస్త్రం అనేది లేకపోతే మౌర్య సామ్రాజ్యం అనే లేదు. అర్థమైనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు రాశాడు ఏంటి అనేది మనం
ఎట్లాగూ లోన ఆ బ్యాండ్ మేళం వాయిద్దాం. ఓకే, ముద్రా రాక్షసం. ముద్రా రాక్షసం అనేటటువంటిది విశాఖదత్తుడు రచించాడు. ముద్రా రాక్షసం అనేటటువంటి విశాఖదత్తుడు వీళ్ళ కాలంలో రాయలేదు, మౌర్యుల కాలంలో రాయలేదు, ఆయన గుప్తుల కాలంలో రాశాడు. విశాఖదత్తుడు ముద్రా రాక్షసం రాశాడు. దేవీ చంద్రగుప్తం అనే పుస్తకాన్ని గుప్తుల గురించి రాశాడు. మొత్తానికైతే గుప్త సామ్రాజ్యం వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ ఆస్థాన పండితుడైనటువంటి విశాఖదత్తుడు గుప్తుల గురించి రాయటంతో పాటు గుప్తుల కంటే ముందు భారతదేశంలో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన అద్భుత రాజవంశం మౌర్యులని చెప్పి మౌర్యుల చరిత్ర కూడా రాసుకుంటూ వచ్చాడు. అంటే ఈ ముద్రా రాక్షసం అనే గ్రంథం గుప్తుల గురించి తెలియజేస్తుంది, గుప్తుల కంటే ముందు భారతదేశాన్ని పరిపాలన చేసిన మౌర్యుల గురించి కూడా తెలియజేస్తుంది. ఇది చాలా ఆధారం. నెక్స్ట్ ఇండికా. అసలు ఇండికా అంతా ఒకెత్తు, మిగతా గ్రంథాలన్నీ ఒకెత్తు. ఇండికా ఒక్కటి చాలు మౌర్యుల చరిత్ర. ఎందుకంటే భారతదేశానికి ఒక విదేశీ రాయబారి రావటం అంటే అది ఎవరితో జరిగిందంటే మెగస్తనీస్తో జరిగింది. భారతదేశానికి ఒక విదేశీ రాయబారి అంటే ఒక దేశ చక్రవర్తి భారతదేశ చక్రవర్తి గురించి నువ్వు పుస్తకం రాయిపో అని చెప్పి ఒక వ్యక్తిని మన భారతదేశానికి రాయబారిగా పంపించాడు. ఆయనే మెగస్తనీసు. సెల్యూకస్ నికేటర్ అనేటట్లు ఒక చక్రవర్తి మన చంద్రగుప్త మౌర్యుడి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత తన బిడ్డ హెలీనానిచ్చి వివాహం చేశాడు. చేసినప్పుడు సెల్యూకస్ నికేటరు తన బిడ్డ హెలీనాని అత్తగారిల్లు అంటే మన భారతదేశానికి పాటలీపుత్రం పంపించాడు. పంపించినాక మన చంద్రగుప్త మౌర్యుడి గొప్పతనాన్ని గురించి వాళ్ళ గ్రీకు సిరియా ప్రాంతాల్లో నా అల్లుడు గొప్పోడు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటాడు సెల్యూకస్ నికేటర్. ఆ తర్వాత మన చంద్రగుప్త మౌర్యుడు ఏం చేసిండు, మావయ్య నా గురించి చాలా గొప్పగా చెప్తున్నంట, మావయ్య గతంలో నాతో యుద్ధం చేసిండు, అంటే నాకు మావగాటానికంటే ముందు నాకు శత్రువులాగా వచ్చి నాతో యుద్ధం చేశాడు. కానీ ఆ యుద్ధంలో ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయింది మావయ్య అంటే నా సైన్యంలోనేమో గజబలం ఏనుగు బలాలు చాలా ఉన్నాయి, మా మావయ్యకేమో ఏనుగు బలాలు లేవు, అన్ని గుర్రాలే ఉన్నాయి. అందువలనే మావయ్య నా చేతిలో ఓడిపోయిందని చెప్పి వాళ్ళ మావయ్యకి 500 ఏనుగుల్ని కానుకగా పంపించాడు మన మౌర్య చంద్రగుప్తుడు. 500 ఏనుగుల్ని కానుకగా పంపించి ఒక లెటర్ రాసి పంపించాడు. మావయ్య, గతంలో నువ్వు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు నాకు మావయ్యవి కాదు, ఇంకా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. యుద్ధంలో నువ్వు ఓడిపోయిన తర్వాత మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసినావు కదా. ఇప్పుడు గతంలో నీ చరిత్ర ఏందో నాకు తెలియదు, నీ యుద్ధాలు ఏందో నాకు తెలియదు, నీ విజయాలు నీ ఓటమిలు ఏవో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నువ్వు ప్రపంచంలో ఏదైనా దేశానికి వెళ్ళి ఓడిపోతే ఆ అప్రతిష్ట నాకు కూడా ఉంటుంది, మీ మామయ్య అక్కడ ఓడిపోయినంతగా అంటారు. అందుకని ఒక పని చేస్తున్నా, నీకు 500 ఏనుగులు బహుమానంగా పంపిస్తున్నా. ఈ 500 ఏనుగులను తీసుకుని నువ్వు భవిష్యత్తులో ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏనుగు బలంతో యుద్ధానికి వెళ్ళు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గుర్రాలను మాత్రమే వేసుకొని పో, మాకు ఏనుగులను కూడా వేసుకొని పో అని చెప్పి వర్తమానం పంపించాడు. మంచి స్కెచ్ గీసిండు. రాజమౌళి సినిమాలో గనక సైన్యం ఎలా, బాహుబలి, మగధీర సినిమాలో ఎలా నిలబడాలో అలా స్కెచ్ గీసిండు. ఫస్ట్ ఏనుగు బలం పెట్టాలి, తర్వాత గజబలం పెట్టిన తర్వాత అశ్వదళం తర్వాత పదాతి దళం తర్వాత రథదళం ఉండాలి మామయ్య. అట్లయితేనే నువ్వు గెలవటానికి వీలవుతామని ఒకటి తర్వాత స్టెప్ బై స్టెప్ సైన్యాన్ని ఎలా నియమించుకోవాలో యుద్ధానికి పోయేటప్పుడని మంచిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించండి. పంపిస్తే అప్పుడు వాళ్ళ మామయ్య ఆ లెటర్ చూసి మళ్ళీ అల్లుడికి వర్తమానం పంపించండు. ఏమనంటే, అల్లుడు 500 ఏనుగులు నాకు కానుకకు పంపించినావు, థ్యాంక్ యూ అల్లుడు. అయితే నాకు చిన్న డౌట్ అల్లుడు, అయ్యే ఏనుగులను తీసుకుని వచ్చి మళ్ళీ నీ మీదకి యుద్ధానికి వస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావు మావయ్య అన్నాడు. ఎందుకన్నాడు, మీ నిద్రమోకం నా ఇంట్లోనే ఉంది, గోబలే గుద్దుతానన్నాడు. అర్థమైనా? అప్పటికి వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉందిగా. మీ అమ్మాయి మా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మీ అమ్మాయికి వ్యతిరేకమైన పనులు నాకు చేయవు కదా, అందుకని నీకు 500 ఏనుగులు పంపించా, ఎక్స్ట్రాలు చెప్తే మాత్రం ఊరుకోనని చెప్తే అప్పుడు నువ్వు సూపర్ స్టార్ అల్లుడు, నీకోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పి, ఇంత గొప్ప నాలెడ్జ్ ఉంది, ఇంత టాలెంట్ ఉంది, నీ గురించి ఒక పుస్తకం రాయించుకోవచ్చుగా అల్లుడు అని అంటే, మా దేశంలో పుస్తకాలు రాసేంత గొప్ప వ్యక్తులు ఇంకా రాలేదు మావయ్య అంటే అప్పుడు మెగస్తనీస్. ఓకే, మెగస్తనీస్ అని అప్పుడు తక్షశిల ప్రాంతానికి సెల్యూకస్ నికేటర్ తరపున రాయబారిగా ఉన్నాడు. ఆయనకి వర్తమానం పంపించాడు. మెగస్తనీస్, నువ్వు ఇండియా వెళ్ళి మా అల్లుడు మౌర్య చంద్రగుప్తుడి గురించి గొప్ప పుస్తకం రాయాలబ్బా అని చెప్తే అప్పుడు సెల్యూకస్ నికేటర్ ఆదేశానుసారం మెగస్తనీసు మన భారతదేశానికి పాటలీపుత్రానికి వచ్చాడు. మౌర్య చంద్రగుప్తుడి గొప్పతనం గురించి పాటలీపుత్రం గురించి రాయటంతో పాటు ఆయన ప్రత్యేకంగా
మన తెలుగువారి చరిత్ర కూడా రాశాడు. ఎందుకంటే మన శాతవాహనులు అప్పుడు మౌర్యులకి సామంతులు కాబట్టి మన తెలుగు వాళ్ళు ఆంధ్రుల చరిత్ర కూడా ఆయన తన ఇండికా గ్రంథంలో రాశాడు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారిగాను, అదేవిధంగా ఇండికా గ్రంథం ద్వారా మన దేశ చరిత్రను ఎంతో అద్భుతంగా వర్ణించినటువంటి వ్యక్తి మెగస్తనీసు. ఇది ఆయన రాసిన గ్రంథం పేరే ఇండికా. ఇది గ్రీక్ భాషలో రాసిండు. ఇది మౌర్యుల చరిత్రకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా ఆ రోజుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ మత గ్రంథాలు అంటే విషయం ఏంటంటే దీపవంశం, మహావంశం, ఇవి ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ మత గ్రంథాలు. కాకపోతే అవి భారతదేశంలో కనపడుతుండేవి, కానీ అవి ఏ దేశం వాళ్ళవి అంటే శ్రీలంక దేశాన్ని అప్పట్లో సింహలం అనే పేరుతో పిలిచేవారు. ఆ సింహల దేశ గ్రంథాలన్నీ అయినటువంటి దీపవంశము, మహావంశం, కులవంశం అనే బౌద్ధ మత గ్రంథాల ద్వారా కూడా మనకి మౌర్య సామ్రాజ్య చరిత్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి, దీపవంశము, మహావంశం. ఓకే కదా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఎడిక్ట్స్ ఆఫ్ అశోకుడు వేయించినటువంటి శిలా శాసనాలు లేదా రాతి శాసనాలు అనేటటువంటివి మౌర్య సామ్రాజ్య చరిత్రకి ఎక్సలెంట్గా ఉపయోగపడుతున్నాయి. అసలు శాసనాలన్నా, శిలా శాసనాలన్నా, రాతి శిలా శాసనాలన్నా వెంటనే గుర్తుకొచ్చే రాజవంశం ఏంటంటే మనకి మౌర్య సామ్రాజ్యమే. భారత ఉపఖండంలో అశోకుడు 1 కాదు 2 కాదు దాదాపు 181 శాసనాలు వేయించాడు. చిన్న పెద్దవి మొత్తం కలిపి భారత ఉపఖండం మొత్తం మీద 181 శాసనాలు వేయించాడు. వాటిలో శిలాశాసనాలు ఉన్నాయి, రాతి శాసనాలు ఉన్నాయి, ఓకేనా, స్తంభాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ శాసనాలు, స్తంభాలంటే వెంటనే గుర్తుకొచ్చేది అశోకుడు, వెంటనే గుర్తుకొచ్చే రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం. ఓకే కదా. నెక్స్ట్ చూడండి, ఇది సోర్సు వాళ్ళ చరిత్ర తెలుసుకోవటానికి. అంటే కౌటిల్యుని అర్థశాస్త్రం, ముద్రారాక్షసం, ఇండికా, దీపవంశం, మహావంశం గ్రంథంతో పాటు అశోకుడి యొక్క శిలాశాసనాలు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంపార్టెంట్ రూలర్స్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. మరి ఈ ఆధారాల ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులు ఎవరనేది మనకి తెలుస్తుంది. మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరెవరు పరిపాలన చేశారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళ గొప్పతనం ఏంది, వాళ్ళు సాధించిన ఘన విజయాలు ఏందనేటటువంటిది మనకి ఈ శాసనాలు, ఈ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ రూలర్ ఆఫ్ మౌర్య ఎంపైర్ అంటే చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యానికి ఫస్ట్ పరిపాలకుడు. ఆయన తర్వాత బిందుసారుడు, ఈయన కుమారుడైనటువంటి బిందుసారుడు మౌర్య సామ్రాజ్యానికి వచ్చిన 2వ పరిపాలకుడు. ఈయన పరిపాలకుడుగా ఉన్నప్పుడు ఎవరూ ఓడించలేదు, ఈయన ఓడిపోలేదు, ఈయన చనిపోలేదు. కానీ పరిపాలన చేస్తున్న కొద్ది కాలానికే నాకు ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు అని చెప్పి జైన మతంలో జాయిన్ అయిండు. ఈయన గొప్ప చక్రవర్తిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నాడు కౌటిల్యుడి యొక్క సహకారంతో. అర్థశాస్త్రం గ్రంథాన్ని రాసిన కౌటిల్యుడి సహకారంతో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడు. అనుకోకుండా భద్రబాహు అనేటటువంటి దిగంబర జైన సన్యాసి రాసినటువంటి కల్పసూత్రాలు అనే గ్రంథం చదివిండు. ఆ జైన గ్రంథమైన కల్పసూత్రాలు చదివిన తర్వాత ఒక్కసారిగా మనోడి మనసు మారింది. ఏమనుకుందంటే ఈ రాజ్యాలొద్దు, ఈ పరిపాలనొద్దు, ఈ యుద్ధాలొద్దు అని చెప్పి భద్రబాహుకి వర్తమానం పంపించాడు. భద్రబాహు అప్పుడు మన కర్ణాటకలో శ్రావణబెల్గోళ దగ్గర ఆయన ప్రత్యేక జైన మతాన్ని డెవలప్ చేస్తుండు, దిగంబర జైన మతాన్ని డెవలప్ చేస్తుంటే ఆయనకు వర్తమానం పంపించాడు. గురువుగారు, నాకు ఈ రాజ్యం వద్దు, నేను మీ దగ్గరికి వచ్చి జైన మతాన్ని ప్రచారం చేద్దాం అనుకుంటున్నంటే నీకేమన్నా తిక్క? నువ్వు చక్రవర్తి అయ్యి ఉండి రాజ్యం వద్దు, ఏమొద్దు అని అంటున్నవేంది? నువ్వు చక్రవర్తిగా ఉండి నువ్వు ఇండైరెక్ట్గా మా జైన మతానికి సహకారం చేయి. మా జైన మతం అభివృద్ధి చెందాలంటే నీలాంటి సపోర్ట్ ఉండాలంటే దండం పెడతా. నేను ఈ జైన మత గ్రంథమైన మీ కల్పసూత్రాలు చదివిన తర్వాత వేరే వాడి మీదకి యుద్ధం చేయాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. అతన్ని అనవసరంగా నేను బాధించినట్టుగా ఉంటుంది. నేను అహింసని పాటించాలనుకుంటున్నా, నాకు వద్దు గురుగారి రాజ్యం అని చెప్తే, సరే నీ ఇష్టం అని చెప్తే, అప్పుడు నేను అక్కడికి వద్దాం అనుకుంటున్న శ్రావణబెల్గోళ కంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటనా అన్నాడు. మొత్తానికైతే చంద్రగుప్త మౌర్యుడు లేదా మౌర్య చంద్రగుప్తుడు భద్రబాహు యొక్క కోరిక మేరకు లేదా భద్రబాహుని రమ్మంటే ఆయన ఆశీస్సులు తీసుకోవటానికి మన కర్ణాటకకు వచ్చాడు. అక్కడే జైన మతాన్ని స్వీకరించి అక్కడే సల్లేఖన వ్రతం చేసిన మొట్టమొదటి